KCR న్యూట్రిషనల్ కిట్. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా 9 జిల్లాల్లో, ముఖ్యంగా ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు లాంటి 9 జిల్లాల్లో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 20వ తేదీ 2022 నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళల్లో రక్తహీనత, పోషకాహారలోప నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నేషనల్ శాంపుల్ సర్వే వారు నిర్వహించినటువంటి శాంపుల్ సర్వే ద్వారా మహిళల పోషకాహార లోపం నివారించడం కోసం ఈ KCR న్యూట్రిషనల్ కిట్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో వారు ఇచ్చేటువంటి కిట్ 2 సార్లు ఇస్తారు. ఆ కిట్లో మదర్ హార్లిక్స్ 500 గ్రామ్స్ రెండు ఉంటాయి బాక్సులు, మరియు ఐరన్ సిరప్ 200 ml 3 ఉంటాయి, మరియు లైన్ డేట్స్ ఖర్జూరాలు అనగా ఇవి 2 బాక్సెస్ ఉంటాయి, మరియు ప్లాస్టిక్ బాస్కెట్ ఇది ఒకటి ఉంటుంది, ప్లాస్టిక్ కప్పు పాలు తాగడం కోసం ఇది ఉంటుంది, మరియు విజయ నెయ్యి 400 ml ఒకటి ఉంటుంది, 400 ml చిక్కీ 6 అనగా పల్లి పట్టీలు ఒక 6 ఉంటాయి. అయితే పోషకాహార లోపం నివారణ కోసం ఈ న్యూట్రిషనల్ కిట్స్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా 16 నుంచి 24 నెలల లోపు 16 నుంచి 24 వారాలు సెకండ్ ANC చెకప్ సందర్భంగా మొదటి ANC కిట్ ఇస్తారు. మరి అదేవిధంగా 27 నుంచి 34 థర్డ్ ANC చెకప్ సందర్భంగా రెండవ ANC కిట్ ఇది జూట్ బ్యాగ్లో ఇస్తారు. మొదటి ANC కిట్ మాత్రం ప్లాస్టిక్ డబ్బాలో ఇస్తారు. అయితే ఇంకొక గొప్ప కార్యక్రమం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ ఒడి వాహనాలను కూడా 102 వాహనాల ద్వారా 4 ANC చెకప్ల కోసం 102 వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మరియు ట్యాగ్డ్ ఫెసిలిటీస్లో హెల్త్ చెకప్స్ కోసం మహిళలు ANC చెకప్ కోసము ఉచితంగా ప్రయాణం చేయవచ్చును. 100 నెంబర్ అనేటువంటిది 102 అనగా అమ్మ ఒడి 102 వాహనము గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి వాహనం. ఇది 4 ANC చెకప్స్ కోసము, మరియు డెలివరీ అయిన తర్వాత ఇంటికి కూడా ఉచితంగా పంపిస్తారు. అంతేకాకుండా ఈ ANC రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో 1046 కేంద్రాల ద్వారా 6.84 లక్షల గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సంవత్సరం 2022-23 గాను లక్ష్యంగా 6.84 లక్షల గర్భిణీ స్త్రీలకు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ న్యూట్రిషనల్ కిట్ పంపిణీ ద్వారా 2014లో మాతృమరణాలు 1,00,000 ప్రసవాల్లో 92 ఉండగా ప్రస్తుతానికి అవి 43% తగ్గడం జరిగింది. అనగా 50% తగ్గుదలతో మాతృమరణాలను తగ్గించడం జరిగింది. శిశు మరణాలను ప్రతి 10,000 సజీవ జననాలకు 39 ఉంటే ఇప్పుడు 21%కి తగ్గించడం జరిగింది. అనగా 50% తగ్గుదల రేటును నమోదు చేయడం జరిగింది. KCR కిట్ మహిళల్లో పోషకాహార నివారణ కోసం చేసిన కార్యక్రమం.